హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు. మీరు ఏసీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ ప్రైమరీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. ఓకే వ్యూవర్స్, మరి వేసవి కాలం అయితే వచ్చేసింది. కాసేపు ఎక్కడైనా చల్లగా ఉంటుందా, ఎక్కడ కూర్చుందామని అనుకునే రోజులు ఇవి. ఈ రోజుల్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా మన ఇంట్లో అన్ని వస్తువులు ఉండాలి, కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటాం. ఏసీ కొనుగోలు చేయడం కూడా చాలా నార్మల్ అయిపోయింది. బట్ ఏసీ యావరేజ్గా ప్రైస్ వచ్చేసి 35,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది. మరి అంత ధర పెట్టి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవసరమైన ఫీచర్స్ ఉన్న ఏసీలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్ఫార్మెన్స్ లో సేల్స్ మెన్ చెప్పే కొన్ని పాయింట్స్ మనకి అర్థం కాకపోవచ్చు. అందుకే ఈ వీడియోలో ఏసీ కొనే ముందు తీసుకోవాల్సిన ప్రైమరీ ప్రికాషన్స్ గురించి బ్రీఫ్ గా డీటెయిల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మన రూమ్ కి ఎంత కెపాసిటీ ఏసీ ఉండాలి అనేది చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మన డైజెషన్ బట్టి మనం ఎంత ఫుడ్ తీసుకోవాలో దాన్ని బట్టి మనం ఫుడ్ తింటాం. సో మన రూమ్ సైజ్ బట్టి ఎంత కెపాసిటీ ఏసీ తీసుకోవాలో తెలుసుకోవాలి. లేకుంటే అనవసరంగా పవర్ బిల్ అనేది ఎక్కువగా కట్టేస్తాం. ఏసీ కెపాసిటీని టన్స్ లో కొలుస్తారు. దాన్ని బట్టి మీ రూమ్ కెపాసిటీని బట్టి మీరు ఎలాంటి ఏసీ తీసుకోవాలో అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, 130 స్క్వేర్ ఫీట్ ఉంటే మీ రూమ్ 1 టన్ ఏసీ తీసుకోవచ్చు. 130 నుంచి 150 స్క్వేర్ ఫీట్ అయితే 1.5 టన్ ఏసీ తీసుకోవచ్చు. 150 నుంచి 200 స్క్వేర్ ఫీట్ అయితే మాత్రం 2 టన్ ఏసీ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇవన్నీ రూమ్స్ కి మాత్రమే. మరి మీరు ఓపెన్ ఏరియాలో ఏసీ పెట్టుకోవాలనుకుంటే దానికి స్పెసిఫికేషన్ వేరేలా ఉంటుంది. అలాగే దీనిలో స్టార్ రేటింగ్స్ కూడా ఉంటాయి. మన సీజనల్ కండిషన్ బట్టి, అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ మంది 3 నుంచి 4 నెలల వరకు ఏసీలు మాత్రం వాడతారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా 3 స్టార్ ఏసీని తీసుకుంటారు. కొంతమంది ఏసీని రెగ్యులర్ గా యూజ్ చేస్తారు, అంటే 6 నుంచి 7 నెలల వరకు ఈజీగా వాడతారు. సో అలాంటి వాళ్ళు 5 స్టార్ ఏసీ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ రేటింగ్ బట్టి పవర్ బిల్లులో కూడా చాలా తేడాలు వస్తాయి, మరియు ప్రైస్ లో కూడా వేరియన్స్ ఉంటుంది. ఇక ఏసీ సౌండ్ విషయానికి వచ్చేసరికి, పాత రోజుల్లో మీరు బాగా గమనిస్తే విండో ఏసీలు ఎక్కువగా ఉండేటివి, వాటికి సౌండ్ కూడా ఎక్కువగా వచ్చేది. అయితే ఇప్పుడు వస్తున్న స్ప్లిట్ ఏసీలకి సౌండ్ అస్సలు లేదు. అయితే వీటిలో కూడా 40 బిలో డెసిబుల్ సౌండ్ యూజ్ చేస్తే మనకి ఏసీ చాలా బెటర్గా ఉంటుంది. 40 కన్నా ఎక్కువగా వస్తే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ మీకు ఒకటి తెలుసా, ఏసీస్లో 2 టైప్స్ ఉంటాయి, ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ. అండ్ వీటికి తేడాలు ఏంటి అన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇన్వర్టర్ ఏసీలో మనం ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ సెట్ చేసుకున్నాక కంప్రెసర్ ఫ్యాన్ ఆ పాయింట్ చేరుకునే దాకా స్పీడ్ గా తిరుగుతుంది. వన్స్ ఆ టెంపరేచర్ రీచ్ అయ్యాక దాని రొటేషన్ స్లో అవుతుంది. ఇలా ఆటోమేటిక్ గా ఫ్యాన్ రొటేషన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ అవడం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. అయితే నాన్ ఇన్వర్టర్ లో మాత్రం ఫ్యాన్ స్పిన్ ఎప్పుడు కాన్స్టాంట్ గా తిరుగుతుంది. అందువల్ల అనవసరంగా పవర్ బిల్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువైనా సరే మీరు ఖచ్చితంగా ఇన్వర్టర్ ఏసీని తీసుకోవడమే బెటర్. మీరందరూ ఏసీస్ లో ఒకటి గమనించారా, ISEER రేటింగ్ అంటే ఏంటి? సింపుల్ గా దీని ప్రకారం సంవత్సరానికి యావరేజ్ గా ఎన్ని యూనిట్ల కరెంట్ ఏసీకి కాలుతుందని తెలుస్తుంది. చాలా వరకు 800 నుంచి 1000 యూనిట్స్ మధ్యలో పవర్ కన్జంప్షన్ అవుతున్నట్లుగా ఇస్తారు. బట్ ప్రాక్టికల్ గా చూసుకుంటే దాని రేంజ్ 1500 యూనిట్స్ దాటి ఉండవచ్చు. కానీ కంపెనీ వాళ్ళు టెస్టింగ్ ప్రాసెస్ లో సేమ్ స్పెసిఫికేషన్స్ ఫాలో అవుతారు. అందులోనూ టెంపరేచర్ కి కొన్ని లెక్కలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం యూజ్ చేసే దాంట్లో చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి ఆ స్టిక్కర్ లో ఉన్నట్లుగా పవర్ యూనిట్స్ కన్జంప్షన్ అనేది అస్సలు జరగదు. కంప్రెసర్, కండెన్సర్, పైప్ స్వింగ్ ఎలా? మనం ఇంట్లో ఫ్రిడ్జ్ యూజ్ చేస్తాం. మన ఫ్రిడ్జ్లో కంప్రెసర్, కండెన్సర్ కామన్. అలాగే ఏసీస్లో కూడా అవి కీలకం. వాటిని ఆయా కంపెనీలు ఇచ్చే వారంటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా కంప్రెసర్ మీద వారంటీ 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రొడక్షన్ మీద చాలా కంపెనీలు 1 సంవత్సరం మాత్రమే వారంటీ ఇస్తాయి. అలాగే పైప్స్ అయితే కాపర్ కోటెడ్వి తీసుకుంటే మనకి బెనిఫిట్. ఏసీ స్వింగ్ ఎలా అవుతుందో చూసుకోవాలి. అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ మరియు అడిషనల్ చార్జర్స్ అన్ని కలిపి మనం ఎంత అవుతుందనేది లెక్కలు వేసుకోవాలి. ఇక ఈ కోవిడ్ టైంలో బ్యాక్టీరియా ఫిల్టర్, యాంటీవైరస్ ప్రొటెక్షన్, ఆటోమేటిక్ క్లీనర్, స్పెషల్ కోటింగ్ అవసరం అనుకుంటే స్టార్ ఫీచర్స్ ఉన్న ఏసీని తీసుకోవాలి. లేదా పరిగణలోకి తీసుకొని మెయింటెనెన్స్ చేయడంలో కన్సిస్టెన్సీ చూపిస్తే మీకు పవర్ బిల్ చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఏసీ కూడా ఎక్కువ కాలం నడుస్తుంది. అలాగే ఇన్వర్టర్ ఏసీలకు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఉన్న ఓపెన్ రూమ్ లో వాడేటప్పుడు ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ ని తప్పకుండా తీసుకోండి. సో ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వెల్ నోన్ కంపెనీ ఏసీలో ఉన్న లేటెస్ట్ ఫీచర్స్ తో మనకి బాగా పనికొచ్చే ఏసీలు ఏమున్నాయో అన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఇది మేము ఏ కంపెనీ బ్రాండ్ ని ప్రమోట్ చేయట్లేదు, ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయట్లేదు. కేవలం కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని వ్యూవర్స్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ ఏసీ డైకిన్ 1.5 టన్. దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ ఇది 2021 మోడల్. పర్ ఇయర్ దీని కన్జంప్షన్ వచ్చేసి 824 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది.
ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్లో 43,000 మాత్రమే ఉంది. ఇక ఇన్వర్టర్ టైప్ ఇది. కంప్రెసర్పై 10 సంవత్సరాల వారంటీ ఉంది. వాయిస్ వచ్చేసి ఇది 35 డెసిమల్స్ కన్నా ఎక్కువ నాయిస్ మాత్రం ఇయ్యదు. యాంటీవైరస్, డస్ట్ ఫిల్టర్ వాటితో పాటు అడిషనల్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇన్స్టాలేషన్కి అయితే మాత్రం 1500 ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది. అయితే అడిషనల్ ఫిట్టింగ్ గా ఎక్కువ కాస్ట్ కూడా అవ్వచ్చు. ఇక 2018 మోడల్ అయితే ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి ప్రొడక్షన్ పరంగా ఈ కంపెనీ చాలా ముందుంది. సో ఈ కంపెనీని మనం నమ్మొచ్చు. ఇక సెకండ్ ఏసీ వచ్చేసి బ్లూ స్టార్ 1.5 టన్. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 42,000 పైమాటే. కరెంట్ అయితే సంవత్సరానికి 836 యూనిట్లు మాత్రమే కాలుతుంది. అండ్ దీని కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కూడా కంపెనీ ఇస్తుంది. స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి ఆటోమేటిక్ 4D స్వింగ్, స్పెషల్ డయాగ్నోసిస్, సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ. బట్ నాయిస్ మాత్రం 40 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త సౌండ్ భరించగలుగుతామంటే మాత్రం ఈ ఏసీని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన డయాకిన్ ఏసీతో పోల్చుకుంటే పవర్ కన్జంప్షన్ ఈ ఏసీలో చాలా తక్కువ. పైగా కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కూడా ఉంది. అండ్ ఇది ఇన్వర్టర్ టైప్. ఇది కూడా 2018 నుంచి అప్గ్రేడ్ అవుతున్న మోడల్. ఇక థర్డ్ ఏసీ వచ్చేసి వోల్టాస్ 1.5 టన్. ఇది 3 స్టార్ రేటింగ్ తో లభిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం మార్కెట్లో 31,000 మాత్రమే ఉంది. 3 స్టార్ రేటింగ్ ఉన్నప్పటికీ మనం ముందుగా చెప్పినట్టుగా 3 నుంచి 4 నెలలు యూజ్ చేసే వారికి ఈ ఏసీ అయితే చాలా బెటర్. పైగా ఇది తక్కువ ప్రైస్ లోనే లభిస్తుంది. అండ్ ఇది 2019 మోడల్. బట్ కంప్రెసర్ పై 5 సంవత్సరాలు, కండెన్సర్ పై 1 సంవత్సరం వారంటీ మాత్రమే ఉంది. అలాగే 3 స్టార్ రేటింగ్ కాబట్టి పవర్ కన్జంప్షన్ యూనిట్స్ అయితే సంవత్సరానికి 1119 యూనిట్లు ఉంది. 10,000 తగ్గుతుంది 5 స్టార్ ఏసీతో పోల్చుకుంటే. సో 1.5 టన్ ఏసీ తీసుకుంటే బాగుంటుందని అనుకునే వాళ్ళు ఈజీగా ప్రిఫర్ చేయవచ్చు. బట్ ఇందులో ఒక సస్టబుల్ ఉంది. ఎందుకంటే నాయిస్ కూడా 45 డెసిబుల్స్ కంటే ఎక్కువగా వస్తుంది. తక్కువ ప్రైస్ పెడతాము, మిగిలిన బెనిఫిట్స్ మాకు అనవసరం అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ ఏసీ. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ రేటింగ్. ముందుగా చెప్పిన బ్రాండ్లతో మాదిరిగానే ఇందులో కూడా కండెన్సర్, కంప్రెసర్ కి 10 సంవత్సరాల వారంటీ వస్తుంది. పవర్ కన్జంప్షన్ వచ్చేసి 840 యూనిట్స్. అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 40,000కి పైమాటే. బట్ ఇందులో స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఇది వైఫై మోడ్ తో లభిస్తుంది. గూగుల్ అలెక్సా ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చు. దీని నాయిస్ వచ్చేసి 43 డెసిబుల్స్ ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియా, వైఫై లాంటి ఫీచర్స్ కేవలం 40,000కి లభిస్తున్నాయి కాబట్టి దీన్ని మీరు ప్రిఫర్ చేయవచ్చు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసి కేవలం 999 ప్లస్ జిఎస్టీ. అలాగే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ప్లస్ ఛార్జెస్ కూడా సపరేట్ గా ఉంటాయి. ఎల్జీ 1.5 టన్ విత్ 5 స్టార్ రేటింగ్. పైగా ఇది ఇన్వర్టర్ టైప్. ఇంకా ఏంటంటే 4-in-1 టైప్ కన్వర్టబుల్ ఎయిర్ కండిషనర్. పవర్ కన్జంప్షన్ వచ్చేసి 818 యూనిట్స్ మాత్రమే. అలాగే పవర్ కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ విత్ గ్యాస్ ఛార్జింగ్. డ్యూయల్ ఇన్వర్టర్ ఫీచర్ కూడా దీని ప్రత్యేకత. దీని సౌండ్ డెసిబుల్స్ వచ్చేసి 31 డెసిబుల్స్ కంటే చాలా తక్కువ. ఇందులో 2 బ్యాటరీలు కలిగి ఉంటుంది. రిమోట్ కంట్రోల్ మోడ్ మాత్రమే, వైఫై ఫీచర్ అయితే అస్సలు లేదు. బట్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి కాబట్టి ఎల్జీ ఆల్సో ప్రిఫరబుల్. ఇదండి ఏసీల గురించి పూర్తి విశేషాలు. పైగా చెప్పిన ధరలన్నీ ఈ పోర్టల్ నుంచి చెప్పినవి. ఫైనల్ గా మనకు పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉన్న ఏసీని తీసుకుంటే చాలా బెటర్. సో మీరు ఏ ఏసీని ప్రిఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ పై ఏసీస్ లో మీ ఆప్షన్ ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. మీరు ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, దేని గురించి నన్ను అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు మీ ఇంట్లో ఎలాంటి ఏసీ వాడుతున్నారు, దాని వర్కింగ్ ఎలా ఉందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.